పాకిస్తాన్ డ్రోన్ అటాక్లకు భారత్ గట్టి సమాధానం ఇచ్చింది. పాక్లోని వైమానిక స్థావరాలే టార్గెట్గా భారత్ బాంబులు పేల్చింది. పాకిస్తాన్లోని 3 ఎయిర్ బేస్లపై భారత్ దాడులు చేసింది. రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్, లాహోర్, ఇస్లామాబాద్లలో పేలుళ్లు సంభవించాయి. రావల్పిండిలో వరుసగా బ్లాస్ట్ అయిన శబ్దాలు వినిపించాయి. భారత దాడులను పాకిస్తాన్ ఆర్మీ కన్ఫర్మ్ చేసింది. పాకిస్తాన్ డ్రోన్ అటాక్లకు భారత్ గట్టి సమాధానం ఇచ్చింది. పాక్లోని వైమానిక స్థావరాలే టార్గెట్గా భారత్ బాంబులు పేల్చింది. పాకిస్తాన్లోని 3 ఎయిర్ బేస్లపై భారత్ దాడులు చేసింది. రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్, లాహోర్, ఇస్లామాబాద్లో పేలుళ్లు సంభవించాయి. రావల్పిండిలో వరుసగా బ్లాస్ట్ అయిన శబ్దాలు వినిపించాయి. భారత్ దాడులను పాకిస్తాన్ ఆర్మీ కన్ఫర్మ్ చేసింది. పాకిస్తాన్ డ్రోన్ అటాక్లకు భారత్ గట్టి సమాధానం ఇచ్చింది. పాక్లోని వైమానిక స్థావరాలే టార్గెట్గా భారత్ బాంబులు పేల్చింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్లో అందిస్తారు. రాజు. సంతోష్, భారత్ పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరుగుతున్నాయి. ఎందుకంటే రెండో రోజు కూడా పాకిస్తాన్ కి సంబంధించినటువంటి డ్రోన్లు భారత్ భూభాగంలోకి పెద్ద ఎత్తున వచ్చాయి. అయితే భారత డిఫెన్స్ టెక్నాలజీతో వాటన్నిటిని కూడా కూల్చివేశాయి. దానికి ప్రతీకారంగా ఏదైతే పాకిస్తాన్ లో ఉన్నటువంటి 3 ముఖ్యమైనటువంటి నగరాలను భారత్ టార్గెట్ చేసింది. అందులో ప్రతీకారంగా చూస్తే లాహోర్, ఇస్లామాబాద్, రావల్పిండి. సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతం పైన మొత్తం భారత్ మిసైల్స్ తో దాడి చేసింది, మెరుపు దాడి. ఈలోగా ఒకవైపు అంటే అక్కడ ఉన్నటువంటి రావల్పిండిలోని నూర్ఖాన్ ఎయిర్ బేస్ తో పాటు మరోవైపు మరికొన్ని ఎయిర్ బేస్ల పైన కూడా మొత్తం 3 ఎయిర్ బేస్ల పైన దాడి చేసినట్టుగా తెలుస్తుంది. ఈ దాడికి సంబంధించి వరుసగా అంటే పలు పేలుళ్లు కూడా జరుగుతూనే ఉన్నాయి అక్కడ. సో ఇది ప్రతీకారంగానే భారత్ చేశామని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఓవరాల్ గా మొదటి నుంచి చూస్తే అటు పాకిస్తాన్ ఎప్పుడు కవింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. సో అందులో భాగంగానే ఇదంతా జరుగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. వాస్తవానికి ప్రతిరోజు కూడా అంటే ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తుంటే రోజు రోజుకు ఒకరిపై ఒకరు ఇక దాడులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ మొదట పహల్గామ్ ఘటన ఏదైతే ఉందో ఆ ఉగ్రవాదులు పహల్గామ్ లో 26 మందిని పొట్టన పెట్టుకుంటే దానికి ప్రతీకారంగా ఏదైతే ప్రతిఘటిస్తూ భారత్ ఆపరేషన్ సింధూర్ చేసింది. ఇందులో ఏ విధంగానైతే పార్లమెంట్ పై దాడి చేసినటువంటి ఉగ్రవాదులకు సంబంధించినటువంటి సమాచారం కావచ్చు, ఆ తర్వాత 26/11 సంబంధించినటువంటి కసబ్, అజ్మల్ కసబ్ తను ట్రైన్ అయినటువంటి ప్రాంతం కావచ్చు, ఈ విధంగా ఎన్నో ప్రాంతాలను టార్గెట్ చేసి మొత్తం 9 స్థానాల్లో అటు భారత్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది. కానీ ఆ తర్వాత పాకిస్తాన్ అక్కడితో ఆగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు భావించారు. పాకిస్తాన్ ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలను చూస్తూ ఉంటే తీవ్రంగా చూస్తూనే ఉన్నాం. అయితే భారత్ మాత్రం ఒకవైపు అంటే ఎప్పుడైతే మొదట ఈ పాకిస్తాన్ సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఉల్లంఘించింది, ఆ తర్వాతే వాళ్లకు ఎదురు కాల్పులుగా భారత్ దాడి చేయాల్సి వస్తుంది. వాళ్లకు ప్రతిఘటిస్తూనే భారత్ దాడి చేయాల్సి వస్తుంది. వందలాది డ్రోన్లను
భారత్ పైకి పంపిస్తూ పెద్ద ఎత్తున భారత్ పైన దాడి చేసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తుంది. అయితే భారత్ సంబంధించినటువంటి యాంటీ డిఫెన్స్ సిస్టమ్ ఎక్కడికక్కడ పూర్తి స్థాయిలో డ్రోన్లను నేలకూరుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ పరిస్థితుల్లో పాక్ చేస్తున్నటువంటి దుశ్చర్యలకు ఖచ్చితంగా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉందనే ఆలోచనతోనే ఇటు భారత్ ఏ విధంగానైతే మొత్తం 5 ప్రాంతాలను టార్గెట్ చేసి అందులో రావుల్పిండి, మరోవైపు ఇస్లామాబాద్, ఇంకోవైపు లాహోర్, ఈ 3 ప్రాంతాల్లో మిసైల్స్ తో దాడి చేసింది. సంతోష్. రాజు, జమ్మూ కాశ్మీర్లో కూడా పాక్ దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. సంతోష్, ఇప్పుడు కొనసాగుతున్నాయి. ఏదైతే పూంచ్ కావచ్చు, రాజౌరి కావచ్చు, ఈ ప్రాంతాల్లో ప్రస్తుతం బాంబుల మోత వినిపిస్తుంది. దడేలు అంటూ అవి ఎక్కడ పడుతున్నాయి ఏంటి అనేది అర్థం కావట్లేదు. రాత్రి నుంచి కూడా, అంటే ఎప్పుడైతే డ్రోన్స్ ని కూల్చివేసిన తర్వాత ఇక మళ్ళీ పాకిస్తాన్ ఆర్మీ బార్డర్ నుంచి మోటార్లతో ఏవీ లాంచర్లను భారత పౌరులను టార్గెట్ చేస్తూ వేస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు పూంచ్ తో పాటు పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాటిని ఎదుర్కొనేందుకు సంజయ్ హలో, పెద్ద ఎత్తున దీనికి సంబంధించి దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మనకు ఆ శబ్దాలు కూడా వినిపిస్తున్నాయి. ఏదైతే దాడులకు సంబంధించి పెద్ద ఎత్తున మీరు శబ్దాలను కూడా అబ్జర్వ్ చేయొచ్చు. సో పైన ఉన్నటువంటి పాకిస్తాన్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఒకవైపు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను టార్గెట్ చేస్తూ, సాధారణ ప్రజలను టార్గెట్ చేస్తూ ఏ విధంగానైతే వాళ్ళు చేస్తున్నటువంటి దాడులు కనిపిస్తున్నాయి. ఏ ఊపర్ కుచ్ దిక్కు సంతోష్, నేను మళ్ళీ మీకు వస్తాను. రాకెట్ లాంచర్లకు సంబంధించి కొంత అప్డేట్స్ కనిపిస్తున్నాయి. రైట్ రాజు. పాకిస్తాన్ జరిపిన డ్రోన్ దాడులకు భారత్ చావు దెబ్బతీసింది. ఇండియాలో 26 ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లను ప్రయోగించింది. వాటన్నింటినీ భారత్ కూల్చేసింది. ఆ తర్వాత భారత్ ప్రతీకార దాడులకు దిగింది. పాక్లోని 5 ప్రధాన నగరాలను టార్గెట్ చేసింది. మిసైల్స్తో విరుచుకుపడింది. పాకిస్తాన్ సరిహద్దుల్లోని పలు ప్రాంతాల్లో భారత్ దాడి చేసింది. రావల్పిండి, లాహోర్, ఇస్లామాబాద్లో దాడులకు దిగింది. 3 ఎయిర్ బేస్లపై దాడులు జరిగినట్టు పాక్ ఆర్మీ నిర్ధారించింది. అంతేకాదు రావల్పిండిలో వరుసగా 3 చోట్ల పేలుడు జరిగినట్టు తెలిపింది. పాకిస్తాన్ వ్యాప్తంగా భారత్ దాడులు చేసింది. భారీ ఎత్తున భారత్ పాకిస్తాన్పై దాడులు చేస్తోంది. మురిద్ బేస్, షార్ట్కోట్ బేస్, నూర్ ఖాన్ ఎయిర్ బేస్లను భారత్ ధ్వంసం చేసింది. పాకిస్తాన్ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ఉన్న రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై దాడి చేసింది. రావల్పిండిలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై ఇండియా దాడి చేసినట్లు పాకిస్తాన్ ప్రకటించింది. మరోవైపు ఇస్లామాబాద్, సియాల్కోట్, లాహోర్, నరోవాల్ నగరాలు కూడా బాంబు దాడులతో దద్దరిల్లుతున్నట్లు తెలుస్తోంది. పంజాబ్లోని జలంధర్లో అనుమానాస్పద డ్రోన్ గుర్తించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఆ ప్రాంతంలో బ్లాక్అవుట్ విధించిన అధికారులు
దర్యాప్తు చేపట్టారు. ఎల్ఓసి అంతర్జాతీయ సరిహద్దు వద్ద కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాకిస్తాన్ నిరంతరం ఉల్లంఘిస్తోంది. భారత సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్ దాడులకు దిగిన పాకిస్తాన్కు భారత్ గట్టిగా బదులిచ్చింది. శుక్రవారం అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్లోని రావల్పిండి సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్ బేస్పై